మినిట్ శ్లోకాలు చూడండి. 4, 5, 6, 7. కథం అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన గురున్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ న చైతద్విక్మఃకతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్యదోషోపహతః స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వం ప్రపన్నం. శ్రీకృష్ణుని యొక్క పోటు మాటలతో తేరుకున్నటువంటి అర్జునుడు తన బాధకి కారణం ఏమిటో వినయంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఓ కృష్ణ, భీష్మద్రోణులు నాకు పూజార్హులైనటువంటి పెద్దలు కదా, వారిని నేను ఎలా బాణాలతో ఎదిరించగలను? వాళ్ళని చంపి ఈ రాజ్యభోగాలు అనుభవించడం కన్నా బిచ్చమెత్తుకొని జీవించడం మంచిది కదా. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు మా యొక్క శ్రేయోభిలాషులు, మాపై ఎంతో వాత్సల్యాన్ని చూపినటువంటి వారు. అటువంటి వాళ్ళని చంపిన తర్వాత ఇంకా మేము జీవించడం ఎందుకు? అంతేకాదు, భీష్మ, ద్రోణ, కృపాదులు యుద్ధంలో అపజయం అంటే ఏమిటో ఎరగనటువంటి వారు. పైగా భీష్ముడికి స్వచ్ఛంద మరణం వరంగా ఉంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోయేటువంటి వరం ఉంది ఆయనకి. ఇక కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు ఉన్నారంటే వారు బ్రాహ్మణ శ్రేష్ఠులు. బ్రాహ్మణుల్ని కనుక వధిస్తే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. మరి ఇలాంటి వాళ్ళందరూ నాయకులుగా ఉన్నటువంటి ఆ కౌరవ సేన, దాన్ని మనం జయించగలుగుతామా? అసలు మనమే జయిస్తామో వాళ్ళే జయిస్తారో తెలియదు. మరి విజయం అనేటువంటిది మనకి లభిస్తుంది అనేటువంటి నిశ్చయం లేకపోయినట్లయితే, ఖచ్చితంగా మనం గెలుస్తాము అనేటువంటి భావన కనుక లేకపోయినట్లయితే, ఎంతమందిని చంపుకోవటం తెలివిగలిగినటువంటి పనేనా? అందుకేనయ్యా నేనేమీ తేల్చుకోలేకపోతున్నాను. కార్పణ్య దోషం చేత నా స్వభావం అంతా చెడిపోయింది. ఏది ధర్మమో ఏది అధర్మమో నేను నిశ్చయించుకోలేకపోతున్నా. నాకు ఏది శ్రేయస్సును కలిగిస్తుందో అది నీవే నిశ్చయించి చెప్పు. నేనిప్పుడు క్షత్రియ వీరుడిలా, అర్జునుడిలాగా అడగటంలే, నేను శిష్యుడిలాగా అడుగుతున్నా, వినయంతో అడుగుతున్నా. నేను నీ శిష్యుణ్ణి, నీవు నాకు గురువి. ఇలాంటి సందిగ్ధమైనటువంటి స్థితిలో, ధర్మం ఏదో తేల్చుకోలేనటువంటి స్థితిలో, నా కర్తవ్యం ఏదో నేను నిశ్చయించుకోలేనటువంటి స్థితిలో నీవే నాకు మార్గం చూపించాలి. నేను నిన్ను శరణు కోరుతున్నాను.
ఇక నీట ముంచినా పాల ముంచినా నీదే భారం. నేనేమో నీకు ప్రపన్నుణ్ణి, నీవేమో ప్రపన్న పారిజాతానివి. నీవు నన్ను ఇదిగో ఇలా చేయమని శాసించు, నీవు ఎలా చెబితే నేను అలా చేస్తాను అని పూర్తిగా శరణాగతుడయ్యాడు అర్జునుడు. యుద్ధరంగంలో ప్రవేశించేటువంటి సమయంలో అర్జునుడిలో ద్వేషవృత్తి ఉంది. ఎలాగైనా సరే అధర్మపరులైనటువంటి దుర్మార్గులైనటువంటి కౌరవుల్ని వధించి తమ యొక్క రాజ్యం తాము స్వీకరించాలి అనేటువంటి ఆ ద్వేషవృత్తితో వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడు కొద్దిసేపట్లోనే ఆ భీష్మద్రోణాదులను చూడటంతోనే ఆ ద్వేషవృత్తి కాస్త పోయింది, మమకార వృత్తి కలిగింది. అందుకే శోకం. ఈ ద్వేషవృత్తి మమకార వృత్తి ఈ రెండు ఉన్నట్లయితే జ్ఞానబోధకి అర్హత లేనట్టే. ఈ రెండు పోవాలి. మరైతే ఇప్పుడు అర్జునుడు ఎప్పుడైతే ఈ భీష్మద్రోణాదుల్ని చూచాడో దాంతో అతడు కాస్త దుఃఖాల పాలయ్యాడో, ఇక యుద్ధం నేను చేయనని చెప్పి రథోపస్థుడయ్యాడో, ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క పోటు మాటలతోటి అతనిలో పౌరుషాగ్ని రగులుకుంది. దానితో ఏమి చేయటం అని సందేహాస్పదమైనటువంటి స్థితికి వచ్చాడు. ఇంతవరకు నేనే అన్ని తెలిసినటువంటి వాడిని అనుకొని మాట్లాడాడు. ఇప్పుడు అర్థమైంది, అంటే నేను అనుకునే దానికంటే వేరే రకంగా కూడా భావం ఉంది, నేను అనుకునేదే కరెక్ట్ కాదు కనుక ఇప్పుడు నేను అలా చేయాలన్నా ఇలా చేయాలన్నా అనేటువంటి ఆలోచన సందిగ్ధ స్థితి ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఆ రెండు వృత్తులు పోయి ఇప్పుడు శరణాగత వృత్తిలోకి వచ్చాడు. దీనితో అర్జునుడి యొక్క హృదయం అనేటువంటి భూమి ఈ జ్ఞానం అనేటువంటి విత్తనాన్ని నాటడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు తన యొక్క మనోవేదన్ని గురువుకి చెప్పేసి భారం దించుకోవాలనుకుంటున్నాడు. ఇక అయిపోయింది, శరణాగతం కోరాడు, శిష్యవృత్తి వచ్చేసింది. ఇక ఇప్పుడు తన మనస్సులో ఉన్నటువంటి భారం అంతా దించేసుకోవాలనుకున్నాడు. మరి ఏమనుకుంటున్నాడు? తర్వాత శ్లోకం 8వ శ్లోకం చూడండి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చాషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చాషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. భూమౌ అంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి అసపత్రం, శత్రువులే లేనటువంటి వృద్ధం, సర్వసమృద్ధమైనటువంటి రాజ్యం, ఈ రాజ్యాన్ని కానీ సురాణాంచ దేవతల యొక్క రాజ్యంపై ఆధిపత్యం, దాని మీద ఉన్నటువంటి ఆధిపత్యం కానీ అవాప్య పొందినప్పటికీ కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి సమృద్ధమైనటువంటి సర్వసమృద్ధమైనటువంటి రాజ్యం మీద ఆధిపత్యం వచ్చినా, లేక దేవతల యొక్క రాజ్యం మీద నాకు ఆధిపత్యం వచ్చినా, ఇంద్రియాణం శోషణం, ఈ ఇంద్రియాల్ని దహింపజేస్తున్నటువంటి మమ శోకం, నా యొక్క ఈ దుఃఖం, నాకు ఏ శోకమైతే ఉందో ఇంతవరకు ఆ శోకం అనుబద్ధత, ఆ శోకాన్ని ఏం పోగొడుతుందో నహి ప్రపశ్యామి, నాకేమీ తెలియటం లేదు. ఇప్పుడు తనకున్నటువంటి ఆ భారం మొత్తాన్ని దించుకుంటున్నాడు. ఇంద్రియాల్ని దహింపజేస్తున్నటువంటి నా శోకాన్ని తొలగించేటువంటి ఉపాయం ఏదో నాకేమీ తెలియటం లేదయ్యా కృష్ణ. శత్రువులు లేనటువంటి సర్వసమృద్ధమైనటువంటి ఈ భూలోక రాజ్యం కానీ దేవలోక రాజ్యాధిపత్యం వచ్చినా
నా ఈ శోకాన్ని మాత్రం తొలగించలేదు అని అంటున్నాడు. అర్జునుడు ఇప్పుడు భరించలేనటువంటి మనోవేదనలో ఉన్నాడు. ఈ మనోవేదన తొలగేటువంటి మార్గం ఏదో కూడా అతడికి తెలియటల్లా. ఇదే విషయాన్ని మనం నిన్న చెప్పుకున్నాం. మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండదో, అలజడులతో, ఆందోళనలతో, అశాంతితో ఉంటుందో మనం సరైనటువంటి నిర్ణయం తీసుకోలేము. మన యొక్క మనస్సు చంచలంగా ఉంటుంది, అలా చేద్దామా ఇలా చేద్దామని. కానీ బుద్ధి మాత్రం నిర్ణయించి చెప్పగలుగుద్ది. కానీ ఆ మనస్సుకి బుద్ధికి మధ్యలో గనక ఈ శోకము, అలజడి, ఆందోళన అనేటువంటి అడ్డుగోడ గనక వచ్చిందా, అప్పుడు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేము. అందుకే ఇక్కడ అర్జునుడు కూడా ఈ మనోవేదన తొలగించుకునేటువంటి మార్గం నాకు కనపడతలేదు. తనకున్నటువంటి తెలివితేటలన్నీ కూడా తన యొక్క దుఃఖాన్ని తొలగించలేకపోతున్నాయని గ్రహించాడు అర్జునుడు. అందుకే తన సారథి, తన సచివుడు, తన సర్వస్వము అయినటువంటి ఆ శ్రీకృష్ణుడిని తన గురువుగా చేసుకొని తన యొక్క దుఃఖం తొలగిపోయేటువంటి ఉపాయం ఏదో అర్థిస్తూ ఉన్నాడు. ఎంతటి వీరులైనా, ఎంతటి ధనవంతులైనా, ఎంతటి మేధావి అయినా, ఎంతటి అధికారైనా, రాజైనా, పేదైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, వృద్ధుడైనా, బాలుడైనా, ఎవరైనా సరే తన సమస్యను తాను పరిష్కరించుకోవటానికి అసమర్థుడైనప్పుడు, తన సమస్యను తాను పరిష్కరించుకోవడం చేతగానప్పుడు, తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్నప్పుడు భగవత్స్వరూపులైనటువంటి గురువుల్ని, మహాత్ముల్ని, జ్ఞానుల్ని ఆశ్రయించాలి. అదే తెలివి. ఇప్పుడు అర్జునుడు అదే చేస్తున్నాడు. తనంతటి తానుగా తన యొక్క సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే శ్రీకృష్ణుని గురువుగా చేసుకొని తాను శిష్యుడై ఆయన్ని సంపూర్ణంగా శరణు పొందుతున్నాడు. ఎందుకనంటే మనసులో ఉన్నటువంటి బాధ ఏదో నోటితో వివరించి చెప్పలేకపోతున్నాడు. తనతో పాటుగా యుద్ధం చేయడానికి ఇరుపక్షాల్లోనూ అనేక మంది వీరయోధులు ఉన్నారు. వారెవ్వరికీ దుఃఖం కానీ ఈ మనోవేదన కానీ లేదు. మరి ఎందుకు ఆయనకే పట్టింది? చివరికి తన అన్నైనటువంటి ధర్మరాజు కూడా ఏమి దిగులు లేకుండా హాయిగా నిలబడ్డాడు యుద్ధానికి సిద్ధమై. మరి తనకెందుకు ఈ బాధ? ఈ బాధ ఎలా ఉన్నదంటే తన ఇంద్రియాల్ని శుష్కింపజేస్తున్నది, శోషింపజేస్తున్నది. ఈ బాధనికి తాను ఎంతసేపు భరించలేడు. తనకేదైనా సరైనటువంటి మార్గాన్ని కనుక చూపించలేకపోతే ఇక తాను ఎక్కువసేపు బ్రతకలేడు. తన బాధని పోగొట్టేది ఏమిటి? బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు పోగొడతాయా? పోగొట్టలేవు. కానీ శత్రువులు లేనటువంటి సకల సంపదలతో కూడుకున్నటువంటి ఈ భూలోక రాజ్యం తనకి వస్తే తన యొక్క ఈ మనోవ్యధ తీరిపోతుందా? లేదు. పోనీ ఈ భూలోక రాజ్యం తనకి ఎట్లాగూ అలవాటైపోయిందే కనుక దేవలోక రాజ్యం మొత్తం వచ్చి, లేదా దేవలోక రాజ్యం మీద ఆధిపత్యం వచ్చి, అయ్యా మా రాజ్యాన్ని నువ్వు పరిపాలించు అని చెప్పి అర్జునుడిని తీసుకెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చోబెడితే అప్పుడేమైనా తీరిపోద్దా ఈ మనోవేదన? అప్పుడు కూడా తీరదు. మరి దేనితో తీరుతుంది? అదే తెలియటం లేదు. ఇది అర్జునుడి యొక్క ప్రస్తుత స్థితి. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల సంపదలున్నా, ఎంత ధనమున్నా, ఇళ్ళు వాకిళ్ళు ఉన్నా, అనుచరులు సహచరులు ఉన్నా, గొప్ప గొప్ప పదవులు ఉన్నా, మనిషిలో ఉన్నటువంటి అశాంతిని, వ్యధని తొలగించలేవు. ఈ అశాంతి అనేటువంటి జబ్బు గనక పోవాలంటే ఆత్మజ్ఞానం అనేటువంటి పరమ ఔషధం కావాలి. పాము, ముంగిస ఈ రెండు కూడా బాగా పోరాడుకుంటూ ఉంటాయి. ముంగిస మామూలుగా పాములతో పోరాడుతుంది, ఆ పాములను చంపేస్తుంది. ముంగిస దెబ్బకి పాములు బ్రతకలేవు. కానీ నాగుపాముతో పోరాటం చేసేటప్పుడు మాత్రం ముంగిసకి చాలా కష్టం. నాగుపాము అంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి పాము. ఎందుకనంటే దాని యొక్క విషం చాలా ప్రతిభావంతమైనటువంటిది. ఆ విషం కనుక తగిలిందంటే ముంగిస కూడా చచ్చిపోద్ది. అందువల్ల నాగుపాముతో పోరాడాల్సి వచ్చినప్పుడు ఆ పామును ఏం చేస్తుందంటే ఇది ఒక తీగ దగ్గరికి తీసుకెళ్తుంది. ఒక రకమైనటువంటి తీగ ఉంది. తీగ అంటే మామూలు ఇనప తీగ కాదు, ఈ లత
అంటే చెట్టు తీగ, ఒక తీగ ఉంది, ఆ తీగ దగ్గరికి తీసుకెళ్తుంది, అక్కడ పోరాడుద్ది. అలా పోరాడుతున్నప్పుడు నాగుపాము కనుక కాటేసింది అనుకోండి, ఈ ముంగిస ఏం చేస్తుందంటే ఆ లతను కొరుకుద్ది, ఆ తీగను కొరుకుద్ది. ఆ తీగను కొరికి ఆ రసాన్ని పీల్చేస్తుంది. ఆ రసాన్ని పీల్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ రసం విషహరం, ఈ నాగుపాము యొక్క విషాన్ని హరించేసేటువంటిది ఆ తీగ. అందుకని అది ఎన్నిసార్లు కాటు వేసినా ఇది అన్నిసార్లు కూడా ఆ తీగను కొరికేస్తుంది, ఆ విషం కాస్త పోద్ది, మళ్ళీ పోరాడుతూ ఉంది. ఆ రకంగా నాగుపామును చంపేస్తుంది. ఈ సంసారం అంతా కూడా మనకి ఎలాంటిది అంటే నాగుపాము లాంటిది. నాగుపాము లాంటి విషసర్పం ఇదిగో ఈ సంసారం. దాని యొక్క కాటు తగిలిందంటే జీవులకి అశాంతి, అశాంతి వల్ల దుఃఖం. ఈ అశాంతి దుఃఖం ఈ రెండు కనుక తొలగిపోవాలంటే మనం కూడా ఈ నాగుపాము లాంటి ఈ సంసారంలో పోరాడాలి అంటే మనం ఏం చేయాలంటే ఆత్మజ్ఞానం అనేటువంటి తీగ దగ్గరికి పోవాలి. ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి తీగ ఏమిటయ్యాలంటే మహాత్ముల యొక్క సాన్నిధ్యం. అదిగో అక్కడికి కనుక వెళ్ళినట్లయితే ఎప్పుడైతే ఈ సంసారం మనల్ని కాటు వేస్తుందో వెంటనే మనం ఆ మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో ఉన్నాం కనుక వాళ్ళ యొక్క ఉపదేశంతో ఈ పాము కాటు కాస్త హరించిపోతుంది. కాబట్టి మనం ఈ రకమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సంసార దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే మహాత్ముల యొక్క సాన్నిధ్యాన్ని తప్పకుండా చేరాలి అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అర్జునుడు సాక్షాత్తు భగవానుడిని ఆశ్రయించాడు. ఇప్పుడు ఆయనకు కూడా ఈ నాగుపాము కాటు తగిలింది, దుఃఖం వచ్చేసింది, ఏం చేయాలో తెలియటల్లా సందేహాస్పదుడయ్యాడు. కనుక ఇప్పుడు నాకు రెండో మార్గం లేదు, భగవంతుడిని ఆశ్రయించడమే అని అనుకున్నాడు. భగవంతుడిని శరణాగతి పొందాడు. ఎప్పుడైతే అర్జునుడు భగవంతుడిని శరణాగతి పొందాడో, ఆశ్రయించాడో, ఇక నీవే తప్ప నాకు దిక్కు లేదన్నాడో, నేను శిష్యుడిని, శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం, నిన్ను శరణు వచ్చాను అని అన్నాడో, అప్పుడు భగవానుడు ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి ఈ ఔషధాన్ని అర్జునుడికి ఇవ్వబోతున్నాడు. అర్జునుడికే కాదు, అర్జునుడి ద్వారా సమస్తమైనటువంటి మానవాళికి కూడా ఇవ్వబోతున్నాడు. లోకంలో ఎవరికైనా సరే మానసికమైనటువంటి వ్యధలు, బాధలు, దుఃఖాలు తొలగాలన్నా, శాశ్వతమైనటువంటి ఆనందం కలగాలన్నా ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ, భోగాలు కానీ లభిస్తే ఏమాత్రం ప్రయోజనం లేదు. వాటి వల్ల శాశ్వతమైనటువంటి ఆనందం రాదు. ఎందుకనంటే అవి తాత్కాలికమైనటువంటి వస్తువులు కనుక అవి తాత్కాలికమైన ఆనందాన్నే ఇస్తాయి. శాశ్వతమైనటువంటి వస్తువే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అశాశ్వతమైనటువంటి వస్తువులు అశాశ్వతమైనటువంటి ఆనందాన్నే ఇస్తాయి. మరి మనకు కావాల్సింది శాశ్వతమైనటువంటి ఆనందం. కనుకనే ఆ శాశ్వత వస్తువుని పట్టుకోవాలి. ఆ శాశ్వత వస్తువే ఆత్మజ్ఞానం. నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం, నేను పరమాత్మను అనేటువంటి జ్ఞానం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవ జ్ఞానం. అదిగో ఇటువంటి అనుభవ జ్ఞానం మాత్రమే అఖండమైనటువంటి, అనంతమైనటువంటి, శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ఎవరైనా సరే సంపాదించాల్సింది లౌకికమైనటువంటి వస్తువుల్ని, సుఖాల్ని, భోగాల్ని, ఒకటో రెండో సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉండేటువంటి పదవుల్ని కాదు, శాశ్వత ఆనందప్రదాయమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ శాశ్వత ఆత్మజ్ఞానం వల్ల శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అందుకే శ్రీకృష్ణుడు ఇక్కడ సర్వమానవుల యొక్క సమస్తమైనటువంటి దుఃఖాలు కూడా పోగొట్టడానికి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించడానికి, కలియుగానికి ముందు ద్వాపరయుగం చివరిలో అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవాడికి ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. అందుకోవటమో జార విడుచుకోవటమో మన ఇష్టం, అందుకున్న వారిది అదృష్టం. యుద్ధరంగంలో అర్జునుడు ఎప్పుడైతే ఇలా భగవంతుడిని శరణు వచ్చాడో ఆ తర్వాత ఏమి జరిగిందో హస్తినాపురంలో ధృతరాష్ట్ర మందిరంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించబోతున్నాడు. మనం మళ్ళీ యుద్ధరంగం నుంచి ఒక్కసారి హస్తినాపురంలో ఉన్నటువంటి ఆ ధృతరాష్ట్రుని యొక్క అభ్యంతర మందిరంలో ప్రవేశించాలి. మరి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఏం చెబుతున్నాడు సంజయుడు ఇప్పుడు ధృతరాష్ట్రుడితోటి
సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయ ఉవాచ, ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు, పరంతప, పరులను తప్పింపజేసేటువంటి వాడా ఓ మహావీరా అని అర్థం. మామూలుగా పరంతప అంటే ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాడు? పరంతప అని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుని పిలుస్తున్నాడు. అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా, పరులను తప్పింపజేసేటువంటి ధృతరాష్ట్ర మహారాజా, గుడాకేశుడు నిద్రను జయించినటువంటి వాడు అర్జునుడు. ఆ అర్జునుడు ఋషికేశుడితో అంటే శ్రీకృష్ణుడితోటి ఏవం ముక్త్వా ఇలా చెప్పి, ఏం చెప్పి ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకాల్లో చెప్పినటువంటి మాట, ఇదిగో ఇలా చెప్పి నయోత్స్య యుద్ధం చెయ్యను, నేను యుద్ధం చెయ్యను ఇది అని గోవిందం శ్రీకృష్ణునితో ఉక్త్వా చెప్పి తూష్ణి ముభావకంగా మౌనంగా, ఇక ఆయన ఏం చేయాలి? గ్రహించడానికి సిద్ధంగా, ఈయనే ఏదో చెప్పుకుంటా పోవటం, అవతలని మాట్లాడనీకపోవటం కాకుండా ఆయన ఏం చెబుతాడో విందామని మౌనంగా ముభావకంగా బభూవః ఉండిపోయాడు. కాబట్టి సంజయుడు చెబుతున్నాడు, ఓ పరులను తప్పింపజేసేటువంటి మహారాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, గుడాకేశుడైనటువంటి అర్జునుడు ఋషికేశుడైనటువంటి శ్రీకృష్ణుడితో ఇలా చెప్పి నేను యుద్ధం చెయ్యను అని గోవిందునితో చెప్పి మౌనంగా ఉండిపోయాడు, ముభావకంగా ఉండిపోయాడు. అర్జునుడి యొక్క విషాదాన్ని పోసగుచ్చినట్టు చెప్పాడు సంజయుడు. లోపల పొంగిపోతూ వింటున్నాడు ధృతరాష్ట్రుడు. ఎందుకనంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు, అందుకని లోపల ఈ చెప్పినటువంటి మాటలను బట్టి ఏవేవో ఊహించుకుంటాడు. అలా ఊహించుకొని ఓహో పాపం వీళ్ళంతా ముందుగానే ఇబ్బందుల్లో పడిపోయారే అని ఆయనకి సంతోషం. అర్జునుడు కాస్త ఏడుస్తున్నాడు, ఆయన యుద్ధం చేయనంటున్నాడు. ఆహా బ్రహ్మాండం, మీద అర్జునుడు అంటేనే భయం, పీడ వదిలిపోయింది అని లోపల ఆయనకేం పాపం సంతోషం కలుగుతూ ఉంది. యుద్ధం చేయనని శ్రీకృష్ణుడితో చెప్పినటువంటి అర్జునుడు ముభావకంగా ఉండిపోయాడు అని తెలియటంతో ధృతరాష్ట్రుడికి ఎంత సంతోషం కలిగిందో మనకైతే తెలియదు, కానీ సంజయుడికి మాత్రం తెలుస్తూనే ఉంది. అయినా జరిగినటువంటి విషయాన్ని జరిగినట్లుగా ఉన్నట్టుగా చెబుతూనే ధృతరాష్ట్రుడికి హితాన్ని ఉపదేశించాలని, ధృతరాష్ట్రుడి యొక్క మేలును కోరుకునేటువంటి వాడు కనుక సంజయుడు అదిగో ఇలా అంటున్నాడు. అయితే ఇదంతా దేనికి సంజయుడు ఇలా చేయటము అని అంటే, యుద్ధాన్ని ఆపేటువంటి శక్తి అప్పట్లో ధృతరాష్ట్రుడికి మాత్రమే ఉంది. తమ వారికి విజయం కలుగుతుంది అని కనుక తెలిస్తే ధృతరాష్ట్రుడు ఎన్నటికీ కూడా యుద్ధాన్ని ఆపమని చెప్పడు. శత్రువులే జయిస్తారు అని ఖచ్చితంగా కనుక తెలిసిందా ధృతరాష్ట్రుడికి, మీ వాళ్ళందరూ పోతారయ్యా, శత్రువులే గెలుస్తారు అని కనుక చెబితే ఏమైనా మనస్సు కాస్త మారి ఇలా యుద్ధాన్ని ఆపమని చెప్పి ఇప్పుడైనా ఆజ్ఞాపిస్తాడేమో అని సంజయుడి యొక్క ఆలోచన. అందుకే పదాలను చాలా జాగ్రత్తగా ప్రయోగిస్తూ ఉన్నాడు. ఈ శ్లోకంలో ప్రయోగించినటువంటి పదాలు కూడా అంతే. ఇక్కడ ధృతరాష్ట్రుడి ముందు పరంతప అంటున్నాడు. అంటే పరంతప అంటే పరులను తప్పింపజేసేటువంటి వాడా అని. ఎప్పుడైనా యుద్ధంలో మహావీరాధివీరులైనటువంటి వారు, అస్త్రశస్త్ర విద్యా సంపన్నులైనటువంటి వారు శత్రువుల్ని చీల్చి చెండాడి చీకాకు పరిచి వారి మీద విజయం సాధించేటువంటి వాళ్ళని, అర్జునుడు లాంటి వాళ్ళని
లేదా భీముడి లాంటి వాళ్ళని పరంతప అని పిలుస్తూ ఉంటారు. ఇది బాగానే ఉంది, సమంజసమే. ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో ఆ శత్రువులను సంహరిస్తారు కనుక. మరి ఏనాడు కూడా యుద్ధరంగంలో అడుగుపెట్టినటువంటి ధృతరాష్ట్రుడు, భవిష్యత్తులో ఎప్పుడూ యుద్ధరంగంలో అడుగు పెట్టేటువంటి అవకాశం లేనటువంటి ధృతరాష్ట్రుడు, మరి ఆయన ఎందుకయ్యా పరంతప అంటాం? ఆయన ఏ శత్రువుల్ని జయించాడు కాబట్టి. కానీ ఆయన ఏ శత్రువులు జయించలా, ఆయన పాండవుల్ని తప్పింపజేశాడు. ఎట్లా అంటే యుద్ధంలో కాదు, ఆయన యొక్క చర్యలతో, ఆయన యొక్క భావాలతో, ఆయన యొక్క మాటలతో. అందుకని ఇక్కడ పరంతప అన్నాడు సంజయుడు. అంతే తప్ప నువ్వు యుద్ధంలో పెద్ద వీరుడు అని కాదు. ఈయన బలం ఉంది కానీ యుద్ధ విద్యలతో ఈయనకేం సంబంధం లేదు, బాగా బలం ఉంది ధృతరాష్ట్రుడికి. అందుకని ఇక్కడ పరంతప అంటున్నాడంటే ఆ పాండవుల్ని ఏమి ఏడిపించావయ్యా, ఆహాహా అని ఇక్కడ పరంతప అని అంటున్నాడు. అంతేకాదు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడేమో హృషికేశుడని, అర్జునుడినేమో గుడాకేశుడని సంబోధిస్తున్నాడు సంజయుడు. ఈ పదాలను ప్రయోగించినప్పుడు కూడా సంజయుడికి ఏదో ఆంతర్యం ఉంది. ఆ ఆంతర్యం ఉండే ఈ పదాలను ప్రయోగిస్తున్నాడు. హృషికేశుడు అంటే హృషికాల్ని అంటే ఇంద్రియాల్ని ప్రేరేపించేటువంటి వాడు అని, గుడాకేశుడు అంటే నిద్రను జయించినటువంటి వాడు అని. నిద్ర తమోగుణ లక్షణం. మరి అర్జునుడు ఇప్పుడు తమోగుణంలో ఉన్నాడా? తమోగుణాన్ని విడిచిపెట్టి రజోగుణంలోకి వచ్చాడు, రజోగుణాన్ని వదిలిపెట్టి సత్వగుణంలోకి వచ్చాడు. అంటే తమోగుణాన్ని జయించినటువంటి వాడు అన్నమాట. కాబట్టి నిద్ర అంటే తమోగుణం కదా, కనుక తమోగుణాన్ని జయించినటువంటి వాడు అర్జునుడు అని. శ్రీకృష్ణుడి యొక్క పోటు మాటలతో రజోగుణంలోకి ప్రవేశించాడు. రజోగుణంలోకి వచ్చినటువంటి అర్జునుడు ఊరికే ఉంటాడా? ఆయన ఊరికే ఉండడు. సరే, ఆయన కాదు ఊరికినే ఉన్నా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఓ పరంతప, ఒకవేళ అర్జునుడు ఊరికినే ఉంటాడు సంతోషిస్తున్నావేమో. ఇంద్రియాలను ప్రేరేపించేటువంటి వాడు, వృషికాలను ప్రేరేపించేటువంటి వాడు శ్రీకృష్ణుడు ఉన్నాడే, ఆయన ఊరుకుంటాడా? ఆయన ప్రేరేపిస్తానే ఉంటాడు అనేటువంటి అర్థంలో. అంటే అర్జునుడి చేత మళ్ళీ యుద్ధం చేయిస్తాడు, నువ్వేం సంతోషపడకు, నీ పప్పులేమి ఉడకవు అనేటువంటి భావనతో ఇక్కడ శ్రీకృష్ణుడిని ఇదిగో ఇంద్రియాలను ప్రేరేపించేటువంటి వాడు హృషికేశుడు అని వర్ణిస్తూ ఉన్నాడు. కనుక నీ ఆశలు నెరవేరు ధృతరాష్ట్ర మహారాజా, గాలిలో మేడలు కట్టొద్దు, గాలిలో మేడలు కట్టి ఆనందించవద్దు. అర్జునుడి చేత తప్పకుండా యుద్ధం చేయించి విజయం చూరగొనేటట్టు చేస్తాడు శ్రీకృష్ణుడు అని సంజయుడి యొక్క ఆంతర్యం ఈ గుడాకేశుడు హృషికేశుడు అనేటువంటి పదాలని ప్రయోగించడం వల్ల. ఈ రెండు పదాలను సంజయుడు ఉపయోగించింది. అందుకే నాకు ఏది శ్రేయస్సో నిశ్చయించి చెప్పు, నేను నీ శిష్యుణ్ణి అని ఇంతకు ముందే చెప్పినటువంటి అర్జునుడు నయోత్సీతి గోవిందం, నేను యుద్ధం చేయనంటున్నాడు ఏమిటి? అర్జునుడు మాట తప్పుతున్నాడా? ఇంతకుముందు నేను యుద్ధం చేయనన్నాడు, రథం వెనకాల కూర్చున్నాడు. ఆ తర్వాత మనసు మారింది, నేను నీ శిష్యుణ్ణి, నువ్వేం చెప్తే చేస్తానన్నాడు. మరి నువ్వేం చెప్తే చేస్తానని మళ్ళీ నేను యుద్ధం చేయనంటాడు ఏమిటి? నిజంగా అర్జునుడు వచ్చింది దేనికి? యుద్ధం చేయడం కోసమే. కాకపోతే ఇక్కడికి రాగానే భీష్మద్రోణులను చూడటంతో మమకారం అనేటువంటి జబ్బు పట్టుకుంది. అందుకే యుద్ధం వల్ల కలిగేటువంటి కష్టాలని, నష్టాలని, ఇబ్బందుల్ని ఏకరం పెట్టి చివరికి తన అభిప్రాయంగా నేను యుద్ధం చేయనని మౌనంగా ఉండిపోయాడు. అంటే శిష్యుడు తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గురువుకి విన్నవించి, గురువు దగ్గర తన యొక్క హృదయాన్ని పరిచి గురువు యొక్క ఉపదేశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. స్వతంత్రించి నేనే నిర్ణయం తీసుకోను, నీవు ఎలా చెబితే నేను అలా చేస్తాను అనేటువంటిదే ఇక్కడ అర్జునుడి యొక్క భావన. ఇక్కడ నయోత్సీతి గోవిందం అని అంటంలో ఉద్దేశం ఏమిటంటే యుద్ధం చేయాలని నేను అనుకోవటంలా, కానీ చేస్తే మంచిదో చేయకపోతే మంచిదో నాకు అర్థం కావట్లా, అందుకని నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా అని అన్నాడు కనుక ఇక్కడ అర్జునుడిలో ఏ దోషము కూడా లేదు. గురువు యొక్క ఉపదేశాన్ని పొందడానికి శిష్యుడు సర్వసమర్థమై ఉన్నాడు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి ప్రధాన విషయం, శిష్యుడు తన మనస్సులో ఉన్నటువంటి బాధని మొత్తాన్ని కూడా వెళ్ళగక్కి గురువు వద్ద తన మనస్సుని ఖాళీ చేసుకోవాలి. ఇక మనస్సులో ఏమీ ఉండకూడదు. అలా ఖాళీ అయినటువంటి మనస్సులోనే ఈ జ్ఞానం అనేటువంటి విత్తనం నాటుకుంటుంది.
అందుకే బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం ఉంది, సన్యస్య శ్రవణం కుర్యాత్ అని అన్నారు. సన్యస్య శ్రవణం కుర్యాత్, శ్రవణం చేసేటువంటి వాడు సన్యస్య అంటే అన్ని ఆలోచనల్ని విడిచిపెట్టాలి అని. అంటే లోపల ఏమీ లేకుండా అన్ని ఆలోచనల్ని విడిచిపెట్టి అప్పుడు కనుక శ్రవణం చేసినట్లయితే ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానం మనస్సులో నిలబడిపోతుంది. మనం ఏదైనా ఒక సంచిలో బజారుకి వెళ్ళి వస్తువులే కొనుక్కోవాలనుకున్నాం, విలువైనటువంటి వస్తువులు మనకు కావాల్సినవి కొనుక్కోవాలనుకున్నాం. కానీ ఏదో చెత్త చెదారం కాస్త చీప్గా దొరికితే దాని నిండా సంచి నిండా వేస్తే మరి విలువైన వస్తువు దొరికినప్పుడు మనం దాంట్లో ఎట్ట వేసుకుంటాం? కాబట్టి ఈ చెత్త చెదారం తీసేస్తేనే ఆ విలువైనటువంటి వస్తువుని వేసుకోవడానికి వీలు ఉంది. అలాగనే మనస్సు అనేటువంటిది ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలనే చెత్త చెదారంతో నింపేసి మనం వచ్చి కూర్చొని ఈ జ్ఞానాన్ని వినాలనుకున్నాం అనుకోండి, ఏం వింటాం? లోపలికి ఎట్టబోద్ది? లోపల మొత్తం మనసంతా ఈ చెత్తతోటి నిండిపోయిండే. ఈ ప్రాపంచిక వ్యవహారాలు, విషయాలు, భోగాలు, ఆలోచనలు అనేటువంటి చెత్తతో నిండిపోయి ఈ జ్ఞానం కనుక దాంట్లోకి పోవాలంటే పట్టటల్లా. అందుకని ముందు ఆ చెత్తని ఖాళీ చేసుకోవాలి. సన్యస్య శ్రవణం కుర్యాత్, ముందు దాన్ని కాస్త ఖాళీ చేయాలి. ఆ ఖాళీ చేసినప్పుడు ఆ జ్ఞానాన్ని చెబుతూ ఉంటే చక్కగా దాన్ని అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు కూడా ఏం చేస్తున్నాడంటే తన లోపల ఉన్నటువంటి వాటి అన్నింటినీ కక్కేస్తున్నాడు. తన యొక్క సమస్యని చెప్పేసి మౌనంగా ఉండిపోయాడు. శిష్యుడు అలా ఉండిపోవాలి, అప్పుడే గురు బోధకి ఆస్కారం లభిస్తుంది. అలా కాకుండా గురువుని మాట్లాడనీయకుండా శిష్యుడు పదే పదే అడ్డు తగులుతూ తానే అన్నీ చెబుతూ తనకే అన్నీ తెలిసినట్టుగా పోజు వేస్తూ అలా కనుక ఉన్నట్లయితే అటువంటి వారికి ఏ ఉపదేశం ఎక్కదు. ఇలాంటి వాళ్ళని మనం లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం. ఏది మీరు చెప్పండి అని అంటాం, ఇక ఆయన చెప్పడం మొదలు పెడితే ఒక్క ముక్క ఆయన నోరెత్తని మొత్తం మనమే చెబుతాం. సరే ఎక్కడన్నా కాస్త సంధిస్తారంటే అస్సలు మాట్లాడటానికి సందే ఇవ్వదు. అనుభవం లేనటువంటి గురువు అయితే నువ్వు ఉండు నేను చెబుతానని చెప్పి వాడిని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. పాపం ఆయన ప్రయత్నం చేస్తుంటాడు కానీ ఆ ప్రయత్నం మాత్రం ఫలించదు. ఒక గంట సేపు మాట్లాడినా 5 నిమిషాలు కూడా గురువుకి ఛాన్స్ ఉండదు. కానీ అదే తెలిసినటువంటి అనుభవం ఉన్నటువంటి గురువు అయితే ఇక వీడికి జ్ఞానబోధ ఎక్కదు కాబట్టి వీడికి మన మాటలు అక్కర్లేదు, వాడి మాటలే మనం వింటా ఉంటే సరిపోద్ది అనుకుంటాడు, దీన్ని పంపించేస్తాడు. ఇదిగో ఇక్కడ కూడా అంతే. అర్జునుడు అలా కాకుండా తన మనస్సులో ఉన్నటువంటి మొత్తాన్ని వదిలేశాడు. అలా వదిలేసి గురువు ఏం చెబుతాడా విందాం అని సిద్ధంగా ఉన్నాడు. అందుకనే సంజయుడు ఇప్పుడు భగవంతుడి యొక్క గీతా జ్ఞాన బోధకి అవకాశం కల్పిస్తూ ఈ పూర్వపీఠిక చివరి మాట చెబుతూ ఉన్నారు. ఏమిటంటే పూర్వపీఠిక? భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు. అందులో మొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. రెండవ అధ్యాయంలో ఇప్పుడు ఈ శ్లోకంతో 10 శ్లోకాలు ఉన్నాయి. చెప్పబోయేదాంతో 10 శ్లోకాలు. ఈ 47, 10, 57 శ్లోకాలు పూర్వపీఠిక అంటారు. అంటే ఇంతవరకు ఆత్మజ్ఞానాన్ని గురించి ఒక్క ముక్క కూడా చెప్పాల. ఇదంతా తయారు చేయటం, ఆ జ్ఞానాన్ని వినటానికి అర్హతను కలిగించి తయారు చేయటం అన్నమాట. ఇప్పుడు 11వ శ్లోకం దగ్గర నుంచి ప్రారంభించి 2వ అధ్యాయం 11వ శ్లోకం దగ్గర నుంచి ప్రారంభించి 18వ అధ్యాయం 66వ శ్లోకం దాకా అఖండమైనటువంటి జ్ఞానాన్ని బోధించారు. మరి 67 నుంచి 78 దాకా చివరి 12 శ్లోకాలు ఉన్నాయి. అది ఉత్తర పీఠిక అంటారు. అక్కడ కూడా జ్ఞానం లేదు. కాబట్టి 57 శ్లోకాలు పూర్వపీఠిక, అక్కడ 12 శ్లోకాలు ఉత్తర పీఠిక. ఈ 2 పీఠికలకి మధ్య ఉన్నటువంటి ఈ 18 శ్లోకాల్లో ఉన్నటువంటి భావనంతా ఆత్మజ్ఞానం, సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం. అందుకని దీన్ని పూర్వపీఠికని ముగించబోతున్నాడు సంజయుడు. ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని చెప్పడానికి భగవానుడు నోరు తెరవబోతా ఉన్నాడు. ఆ నోరు తెరవబోతా ఉన్నటువంటి ముందు ఏం జరుగుతుందో ఒక మంచి వేదికను తయారు చేస్తున్నాడు సంజయుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. 10 తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత
మధ్యే విషీదంతమిదం వచః. భారత, ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజుని సంజయుడు భారత అని సంబోధిస్తున్నాడు. అంటే భరత వంశంలో ఉద్భవించినటువంటి వాడా అని. ఓ మహారాజా, భరత వంశంలో జన్మించినటువంటి ఓ మహారాజా, ఉభయోహో సేనయోహో మధ్యే, ఈ రెండు సేనల మధ్య విషీదంతం, విషాదంతో దుఃఖంతో ఉన్నటువంటి తం, ఆ అర్జునుడితోటి ఈ రెండు సేనల మధ్య ఉంది ఇప్పుడు రథం. ఈ రెండు సేనల మధ్య ఉన్నటువంటి రథంలో విషీదంతం, విషాదంతో శోకంతో ఏడుస్తూ ఉన్నటువంటి తం, ఆ అర్జునుడితోటి హృషీకేశం, ఈ హృషీకేశుడు అంటే శ్రీకృష్ణుడు ప్రహసన్నివ నవ్వుతూ ఏదం వచః ఉవాచ, ఇదిగో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ మాటలు అంటే ఇక మొత్తం అధ్యాయాలన్నీ దీన్ని రెడీ చేస్తున్నాడు ఇప్పుడు సంజయుడు. ఈ జ్ఞాన బోధకి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఓ భారత, ఓ ధృతరాష్ట్ర మహారాజా, రెండు సేనల మధ్య ఏడుస్తూ ఉన్నటువంటి అర్జునుడితో నవ్వుతూ శ్రీకృష్ణుడు ఇదిగో ఇలా చెబుతున్నాడు అని. శ్రీకృష్ణుడేమో ఏడుస్తున్నాడంట, శ్రీకృష్ణుడేమో నవ్వుతున్నాడు, అర్జునుడేమో ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉన్న అర్జునుడితోటి నవ్వుతూ ఉండే శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు. అదిగో ఏం మాట్లాడుతున్నాడో తర్వాత వస్తుంది, కానీ ఏడుపు నవ్వు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో కూడా సంజయుడు ధృతరాష్ట్రుడిని భారత అని సంబోధిస్తూ ఉన్నాడు. భారత అంటే భరత వంశంలో జన్మించినటువంటి వాడని. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే, అయ్యా మీ వంశంలో ఎందరో మహామహులైనటువంటి వాళ్ళు జన్మించి విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాలు చూపారు, వంశ కీర్తిని ప్రతిష్టని నిలబెట్టారు. అటువంటి వంశంలో జన్మించినటువంటి నీవు వంశ నాశనానికి పూనుకోవద్దు అనేటువంటి భావము ఇమిడి ఉంది ఇందులో. అంటే కాస్త ఎదురు మాట్లాడాలంటే ఇది, ఓ భారత, నువ్వు పుట్టింది భరత వంశంలోనయ్యా, ఎలాంటిది నీ వంశం, ఎలాంటి వాళ్ళు జన్మించారు, అలాంటి వాళ్ళ వంశంలో నువ్వు జన్మించావు, ఇదిగో చివరికి ఈ దరిద్రం చేస్తున్నావు అనేటువంటి భావన ఉంది. రెండవది ఏమిటంటే ప్రశంసించడం కూడా ఉంది ఇందులో. ఏమిటనంటే, గొప్పదైనటువంటి భరత వంశంలో జన్మించావు, నువ్వేం సామాన్యుడివి కాదు, కీర్తివంతుడివి, గొప్ప వంశంలో జన్మించినటువంటి వాడివి అనేటువంటి ప్రశంస కూడా కావచ్చు. ఎందుకనంటే ఇంతకుముందు పాండవుల్ని ఎన్నో క్లేశాలకు లోను గావించి వాళ్ళని తప్పింపజేశావు, పాండవులను అనేక కష్టాలు పెట్టావు, వాళ్ళని తప్పింపజేశావు అనేటువంటి భావంతో పరంతప అన్నాడు కదూ. మరి పరంతప పాండవులు ఇట్లా దుఃఖ పెట్టావేనంటే ఏమైనా మనస్సులో బాధపడ్డాడేమో, ఆ బాధపడితే తన మీద కోపం చూపిస్తాడు, ఆ కోపం కాస్త తగ్గించడం కోసం అని చెప్పి వెంటనే కాస్త ప్రశంసిస్తే బాగుంటుందని అనుకోనేమన్నా, అయ్యా నువ్వు భరత వంశంలో గొప్ప వంశంలో జన్మించావు అని అంటున్నాడేమో. ధృతరాష్ట్రుని మనోభావాల్ని పసిగట్టగలిగినటువంటి సంజయుడు ఎప్పటికప్పుడు ఎలా మాట్లాడితే బాగుంటుందో అలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, సేనయోహ ఉభయోహ మధ్య, ఉభయోహ సేనయోహ మధ్య, రెండు సేనల మధ్య. ఇప్పుడు కృష్ణార్జునులు ఇద్దరు కూడా రెండు సేనల మధ్య ఉన్నారు. అటు 7 అక్షరాల పాండవ సేన ఉంది, ఇటు 11 అక్షరాల కౌరవ సేన ఉంది. రెండు సేనలకు మధ్య కాస్త దూరం ఉంటుంది, బాగా దూరం ఉంటుంది. ఆ రెండు సేనల మధ్య నిలబడి ఉన్నది రథం. మరి ఒకటేమో పాండవ పక్షం, ఒకటేమో కౌరవ పక్షం, ఒకటేమో ధర్మపక్షం, ఒకటేమో అధర్మపక్షం, ఒకటేమో మంచి వాళ్ళది, ఒకటేమో చెడ్డవాళ్ళది, ఒకటేమో పాపాచార పరాయణుది, ఒకటేమో పుణ్యాత్ములైనటువంటి. మరి ఈ రెండు సేనల మధ్య నిలిచి ఉన్నటువంటి విషాదంతో ఉన్నటువంటి అర్జునుడితో భగవానుడు జ్ఞానబోధ చేయాలి. ఇప్పుడు ఈ ప్రపంచం ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, పుణ్యం పాపం, మంచి చెడు అనేటువంటి ద్వంద్వాలతో కూడుకున్నది. ఈ లోకంలో అన్ని ద్వంద్వాలే. మరి న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి కానీ, సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి కానీ ఏదైనా ఒక తీర్పుని ఇవ్వాల్సి వస్తే, ఒక తగాదాని తీర్పు చెప్పాలంటే, ఒక మంచిని కనుక చెప్పాలనంటే ఏదో ఒక పక్షం వైపు సపోర్ట్ చేస్తూ ఏదో ఒక వైపు నిలబడి చెబితే
అది ధర్మం కాదు, అది న్యాయం కాదు, అది న్యాయమైనటువంటి తీర్పు కాదు. ఇద్దరి వాదనలు విని నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలి, న్యాయమని తోచినటువంటి దాన్నే చెప్పాలి. అలాగే ఇక్కడ కూడా భగవానుడు రెండు పక్షాల మధ్య నిలిచి తాను చెప్పదలుచుకున్నటువంటి జ్ఞానాన్ని చెప్పబోతా ఉన్నాడు. అలాగే అర్జునుడు కూడా తన యొక్క మనస్సులో ధర్మం అధర్మం అనేటువంటి రెండు భావాల మధ్య నిలిచి ఒక సంశయం ఉంది, ఇది ధర్మమా అధర్మమా, ఇలా చేయాలనా అలా చేయాలనా, మానుకోవాలనా చెయ్యాలనా అనేటువంటి ఆ భావాల మధ్య నిలిచిన ఈ అర్జునుడు భగవంతుడి యొక్క కృపని, గురువు యొక్క ఉపదేశాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మానవ జీవితం ద్వంద్వాలతో కూడుకొని ఉన్నటువంటిది. నిర్ణయాలు తీసుకోవాలంటే మనోబుద్ధులు రెండు కూడా తటస్థమైనటువంటి స్థితిలో ఉండాలి. మరొక విధంగా కూడా భావించవచ్చు, రెండు పక్షాల మధ్య నిలిచి చెబుతున్నాడంటే మంచి చెడు అనేటువంటి ద్వంద్వాలతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచంలో చెబుతున్నాడు అని. ఎందుకంటే ఈ ప్రపంచంలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, పుణ్యాత్ములు ఉంటారు, పాపాత్ములు ఉంటారు. కనుక అందరూ ఉన్నటువంటి దాంట్లోనే ఈ జ్ఞానాన్ని చెబుతున్నాడు. ఎవరు ఏ స్థాయిలో ఉంటారో వాళ్ళు ఆ స్థాయిలో గ్రహించడానికి వీలుగా చెబుతున్నాడు అనేటువంటి అర్థము మనం గ్రహించవచ్చు. అయితే ఇప్పుడు ఈ జ్ఞాన బోధ ఎవరికి? విషీదంతం, విషాదంలో ఉన్నటువంటి అర్జునుడికి, దుఃఖంలో ఉన్నటువంటి అర్జునుడికి. దుఃఖంలో అర్జునుడు ఒక్కడే ఉన్నాడా? కాదు. ఈ సమస్తమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి మానవులంతా కూడా దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళే, దుఃఖించేటువంటి వాళ్ళే. కాకపోతే కొందరు గట్టిగా దుఃఖిస్తారు, కొందరు గుట్టుగా దుఃఖిస్తారు. అందువల్ల ఈ సమస్య అర్జునుడి యొక్క సమస్య మాత్రమే కాదు, ఇది విశ్వమానవ సమస్య, సమస్తమైనటువంటి మానవుల యొక్క సమస్య. అందుకే భగవద్గీత దుఃఖించే వాళ్ళ కోసం, వారి యొక్క దుఃఖాన్ని నివృత్తి చేయటం కోసం, నివారణ చేయటం కోసం ఉన్నటువంటిదే ఈ భగవద్గీత. ఇటువంటి భగవద్గీతని చాలామంది ఏమనుకుంటారంటే ఇది మనలాంటి వాళ్ళకి కాదులేండి, ఆయన మనకేం అర్థమవుద్ది, అది ఎవరో మహానుభావులు, ఎవరో సన్యాసులు, అదిగో వాళ్ళకి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది సమస్త మానవుల యొక్క దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించి శాశ్వతమైనటువంటి ఆనందానికి మార్గం చూపించేటువంటిదే ఈ భగవద్గీత. ఇది మనం గ్రహించాలి. చాలామంది ఏమనుకుంటారంటే భగవద్గీత మాకు అర్థం కాదులేండి, మేము ఊరికినే చదువుకుంటాం, పారాయణ చేసుకుంటాం అంటే. ఒకళ్ళు నాతో అన్నారు, మా VTPSలో ఒక మాట అన్నారు, ఏమండి నేను బజార్లో చాలామంది అక్కడ ఏం చెబుతున్నారంటే భగవద్గీత చెబుతున్నారు, రండి బాగా చెబుతున్నారు అని చెప్పాను. కానీ వాళ్ళు ఏమన్నారంటే భగవద్గీత కనుక వింటే వైరాగ్యం వచ్చింది, మాకు వద్దని అన్నారండి. సరేలే పోనీ, వాళ్ళకి వైరాగ్యం వస్తే వద్దు, మనకు కనుక వైరాగ్యం వచ్చుద్దేమో అని చెప్పి మనం ప్రయత్నం చేద్దాం. కానీ వైరాగ్యం మాత్రం అంత తేలిగ్గా విన్నంత మాత్రాన్ని రాదు. ఎందుకనంటే ఈ భగవద్గీతను చెప్పినటువంటి శ్రీకృష్ణుడికి 8 మంది పెళ్ళాలు ఉన్నారు, విన్నటువంటి అర్జునుడికి 4 పెళ్ళాలు ఉన్నారు. మరి వీళ్ళకి ఒక్కొక్కళ్ళే కదా, ఈ మాత్రానికే వాళ్ళకి వైరాగ్యం వస్తే కావాల్సిందే ఉంది, సరే పోనీ పాపం అని. వైరాగ్యం రావాలే కానీ వైరాగ్యం వచ్చిందేమని భయపడిపోయేటువంటి వాడు పాపం వాళ్ళకెందుకు ఈ జ్ఞానం? సరే, ఇప్పుడు ఇక్కడ విషాదంలో ఉన్నటువంటి, దుఃఖంలో ఉన్నటువంటి అర్జునుడికి బోధిస్తున్నటువంటి వాడు ఋషికేశుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఎలా బోధిస్తున్నాడట? ప్రహసన్నివా, నవ్వుతూ బోధిస్తున్నాడు. అదేమిటండి, ఆయన అంత ఏడుస్తా ఉంటే పాపం ఈయన జాలితో ఏదో చెప్పొచ్చు కదండి, నవ్వటం ఏమిటండి, ఎగతాళి చేసినట్టుగా ఉండదా అని మనకు అనుమానం రావచ్చు. అర్జునుడు ఏడుస్తున్నాడు, భగవానుడు నవ్వుతున్నాడు. ఇదే విచిత్రం. ఏడుస్తున్నటువంటి అర్జునుడు చూసి భగవంతుడు ఎందుకు నవ్వుతున్నట్టు మనం కూడా కాస్త కారణాన్ని విశ్లేషణ చేద్దాం. ఎందుకనంటే, ఓ అర్జున, ఎందుకయ్యా ఇక్కడికి వచ్చి ఏడుస్తావు? ఆ ఏడ్చే ఏడుపేదో ఇంటి దగ్గర ఏడవకపోయావా? వచ్చి వచ్చి ఇక్కడ ఈ యుద్ధరంగంలో ఈ సమయంలో ఎందుకయ్యా ఈ ఏడుపు? అందరు నిన్ను చూసి నవ్వరా అని నవ్వుతున్నాడా శ్రీకృష్ణుడు? కావచ్చు. లేకపోతే శిష్యస్తేహం షాధిమాం తాం ప్రపన్నం, నేను నీకు ప్రపన్నుడయ్యాను, నిన్ను శరణు కోరుతున్నాను, నువ్వు ఏం చెప్తే చేస్తాను, నన్ను శాసించు అని చెప్పినటువంటి అర్జునుడు నయోత్సయితి గోవిందం, నేను యుద్ధం చేయను అని అంటున్నాడే. ఇంతకీ నేను చెప్పినట్టు చేస్తాడా లేదా తాను అనుకున్నట్టు చేస్తాడా అని నవ్వా? ఏమో, అది కావచ్చు. ఇక తాను గీతాబోధ
ఈ జ్ఞానాన్ని, ఈ అఖండమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, ఈ గీతా జ్ఞానాన్ని చేయటానికి, సమస్తమైనటువంటి మానవాళికి అందించడానికి నిమిత్తంగా ఎంచుకున్నటువంటి అర్జునుడు తన వలలో పడి తన శిష్యుడైనందుకు, ఈ జ్ఞాన బోధన వినటానికి సిద్ధపడినందుకు నవ్వుతున్నాడా? పడ్డాడే నా వల్లో అని నవ్వుతున్నాడా? ఏమో, అది కావచ్చు. శిష్యుడికి తన యొక్క బాధలు, సమస్యలు, సందేహాలు చాలా భయంకరంగా ఉంటాయి. అందువల్ల చాలా దుఃఖం కలుగుద్ది. కానీ గురువు దృష్టిలో ఇవేవి కూడా గొప్ప సమస్యలుగా. అందువల్ల పసిపిల్లలు చేసినటువంటి పనులకి పెద్దలు నవ్వినట్టుగా, అయ్యో ఈ మాత్రం దానికే ఎందుకయ్యా అట్లా ఏడుస్తావు అని నవ్వా? ఏమో, నీకేం పర్వాలేదు, నేనున్నా, వేరు ఏడవబాకు అని అభయమిస్తున్నట్లు నవ్వా? ఏమో, ఇందులో ఏదైనా కావచ్చు, కొన్ని కావచ్చు, లేదా అన్నీ కావచ్చు. అయితే ఎన్నడూ ఏడవనటువంటి అర్జునుడు ఏడ్చాడు. ఏదో జబ్బు, ఆ జబ్బుకు వైద్యుడు శ్రీకృష్ణుడు. అందుకేనేమో వైద్యో నారాయణో హరిహి అన్నారు. వైద్యుడు అంటే ఎవరయ్యారంటే నారాయణుడు, శ్రీ మహావిష్ణువు, అదిగో ఆయనే వైద్యుడు అన్నారు. ఇక్కడ వైద్యుడిని శ్రీ మహావిష్ణువు అన్నారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువే వైద్యుడిగా వచ్చాడు. అర్జునుడి యొక్క జబ్బుని, అర్జునుడిని నిమిత్తంగా చేసుకున్న సమస్తమైనటువంటి మానవాళి యొక్క జబ్బుని తొలగించడం కోసం అని చెప్పి, దివ్యమైనటువంటి ఔషధాన్ని ఇవ్వటం కోసమని సాక్షాత్తు ఆ నారాయణుడే శ్రీకృష్ణుడి యొక్క రూపంలో వచ్చాడు. మరి జబ్బుకు అసలు కారణం ఏదో తెలుసుకొని నయం చేసేటువంటి వైద్యుడు, గొప్ప వైద్యుడు, జగద్వైద్యుడు దొరికాడు. నిజంగా ఈ లోకంలో మానవుడి యొక్క దుఃఖానికి కారణం ఏమిటయ్యానంటే ఈ దేహం. ఈ దేహం రావడమే మన దుఃఖానికి కారణం. సరే, దేహం ఎందుకు వచ్చింది? పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మల వల్ల ఈ దేహం వచ్చింది. కర్మలు ఎందుకు చేశాం? రాగద్వేషాల వల్ల చేశాం. రాగద్వేషాలు ఎందుకు వచ్చినాయి? ద్వైత బుద్ధి వల్ల వచ్చినాయి. అది మంచి, ఇది చెడు, ఇది పుణ్యం, ఇది పాపం, అది ఎలా చేయాలి, ఇది చేయాలి అని ద్వైత బుద్ధి. ఆ ద్వైత బుద్ధి వల్ల వచ్చింది. మరి ద్వైత బుద్ధి ఎందుకుంది? అజ్ఞానం. అజ్ఞానం వల్ల. అంటే మన దుఃఖానికి మూల కారణం ఏమిటంటే అజ్ఞానం. అంటే అజ్ఞానం వల్ల ద్వైత బుద్ధి కలిగింది, ద్వైత బుద్ధి వల్ల రాగద్వేషాలు కలిగింది, రాగద్వేషాల వల్ల కర్మలు చేయటం జరిగింది, కర్మలు చేయటం వల్ల జన్మ వచ్చింది, జన్మ రావటం వల్ల ఏడుపు వచ్చింది. అసలు మనం పుట్టకపోతే, ఈ దేహం లేకపోతే ఏడుపు ఉంటుంది కదా. అంటే మన ఏడుపుకి కారణం, మూల కారణం ఏమిటంటే అదిగో అజ్ఞానమే. కాబట్టి అజ్ఞానం తొలగితే కానీ దుఃఖం పోదు. పై చికిత్సలు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. అసలు కారణం ఏమిటో, మూల కారణం ఏమిటో తెలుసుకొని చికిత్స చేయాలి. రోగం ఒక చోట అయితే మందు ఒక చోట వేస్తే జబ్బు తగ్గుద్దే. కొడుక్కి తేలు పుట్టిందని తండ్రి లవలవలాడుతా డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా అబ్బాయికి తేలు పుట్టిందండి, మందు ఇవ్వండి అని అన్నాడు. సరే, పాపం డాక్టర్ గారు పొట్టలో మందు కట్టేసి ఆ పొట్లం ఇస్తూ, ఇదిగోనయ్యా తీసుకెళ్ళి కుట్టిన చోట వేయమన్నాడు. సరే, తండ్రి వచ్చాడు, కొడుకుని అడిగాడు, ఒరే నాయన ఎక్కడ తేలు పుట్టింది అన్నాడు. అదిగో ఆ మూల పుట్టింది నాన్న అన్నాడు. ఆ తీసుకెళ్ళి ఆ మూలను వేసాడు మందు. రోగం ఎక్కడ, మంది ఎక్కడ? గీతలో అర్జునుడి యొక్క దుఃఖానికి మూల కారణం ఏమిటో మనం ఇక్కడ కనుక్కోవాలి. ఆ దుఃఖానికి సరైనటువంటి కారణం, మూల కారణం కనుక్కుంటే అక్కడ మందు వేయాలి. అంతే తప్ప అదిగో తేడా మూల పుట్టింది అందుకని ఆ మూల మందేస్తున్నామని అంటే వీడు మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. కృష్ణుడు అంటున్నాడు, అర్జున ఎందుకయ్యా ఏడుస్తావు? ఇదంతా మన ఊహ అన్నమాట. అంటే ఇలా అంటే అర్థం మనకు అర్థం. ఎందుకయ్యా ఏడుస్తావు అన్నాడు. స్వామి భీష్మద్రోణులు చస్తారని ఏడుస్తున్నాను అన్నాడు. నిజమా ఇది? భీష్మద్రోణులు చస్తారనా నిజంగా అర్జునుడు ఏడుస్తున్నది? వాళ్ళు తనవారు ఎందుకు ఏడుస్తున్నాడా? వాళ్ళే కనుక తనవారు కాకపోతే ఆ భీష్మద్రోణుల కోసం ఏడ్చేవాడేనా? భీష్మద్రోణులు కనుక తనవారు కాకపోతే, తన బంధువులు కాకపోతే ఏడ్చేవాడేనా? ఎట్టి పరిస్థితుల్లో ఏడవడు. ఎందుకంటే ఇంతవరకు అనేకమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి వాడు అర్జునుడు. ఆ యుద్ధాల్లో అనేక మందిని సంహరించినటువంటి వాడు. ఎంతమందిని చంపుతున్నా వరుస పెట్టి చంపేస్తున్నప్పటికి కూడా ఏనాడు కూడా దుఃఖించి ఎరగనటువంటి వాడు, ఏనాడు ఏడవలేదు. భీష్మద్రోణులు తనవారు కాబట్టే, తనకి ఇష్టలు కాబట్టే
తన శ్రేయస్సును కోరుకునేటువంటి వాళ్ళు కాబట్టే, తనపై ఎంతో వాత్సల్యం చూపించినటువంటి వాళ్ళు కాబట్టే ఏడుస్తున్నాడు. తన కొడుకు మరణిస్తే మిన్ను మన్ను ఏకమయ్యేటట్టుగా ఏడుస్తాడు తండ్రి. అదే పక్కింటి వాడి కొడుకు కనుక మరణిస్తే పోయి వేదాంతం చెప్పొస్తాడు. రెండు మరణాలే కదా, మరి ఎందుకు తేడా? నా చెప్పులో పర్సో పోయిందనుకోండి, ఇంకా లబోదిబో అని అందరినీ విచారిస్తూ ఉంటాం, అందరికీ గుర్తులు చెప్తా ఉంటాం. అదిగో ఎలాంటిది అనుకున్నారు పర్సు, అదిగో ఆ కలరు, ఇదిగో ఈ కలరు అని చెప్పి అన్నీ అడుగుతూ ఉంటాం, చెప్తా ఉంటాం. ఎందుకంటే ఎక్కడ దొరికిందేమో ఇస్తాడేమో అని ఒకటే ఆందోళన. మరి పక్కవాడి పర్సు కానీ చెప్పులు కానీ పోతేనో ప్రాప్తం తీరిపోయిందండి, ఆ ప్రాప్తం తీరిపోయింది, పోయింది, పోతే పోయింది, ఇలాంటి కొత్తవి వస్తాయి అని మళ్ళీ హాస్యం కూడా దీనికి జోడిస్తాం. అంటే ఎందుకు తేడా వస్తున్నది అంటే దీన్నే మమకారం అని అంటాం. మన విషయం అయితే మమకారం, ఎవరి విషయం అన్నైతే ఈ మమకారం అనేటువంటిది లేదు. మమకారానికి కారణం అహంకారం. అంటే నేను అని అంటే ఈ దేహమే నేను అనుకోవటం, ఇది అహంకారం, ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞాన లక్షణం జ్ఞానికి నవ్వు తెప్పిస్తుంది, అజ్ఞానికి ఏడుపు తెప్పిస్తుంది. అజ్ఞాని ఏడుస్తాడు ఒకే దానికి, జ్ఞాని నవ్వుతాడు. చూడండి ఎలాగో ఇది. తాడును చూచి రాత్రిపూట పామని అనుకుంటాం, తాడును చూచి అది తాడు అని తెలియనటువంటి వాడు చీకట్లో దాన్ని పాము అని అనుకుంటాడు, భయపడతాడు, అటు ఇటు పరిగెడతాడు, ఏడుస్తాడు, రొప్పుతూ రోస్తూ చెమటలు కప్పుతాడు. కానీ అది తాడు అని తెలిసినటువంటి వాడు, ఆ తెలిసినటువంటి వాడు ఇతన్ని చూసి నవ్వుకోకుండా ఉండలేడు. అక్కడ తాడు ఉన్నది అని తెలియనటువంటి వాడు అజ్ఞాని, అక్కడ తాడు ఉన్నది అని తెలిసినటువంటి వాడు జ్ఞాని. మరి దానికి అజ్ఞానేమో ఏడుస్తున్నాడు, జ్ఞానేమో నవ్వుతున్నాడు. అందుకే అజ్ఞాని ఏడుస్తున్నాడు, అజ్ఞాని అర్జునుడు ఏడుస్తున్నాడు, జ్ఞాని అయినటువంటి శ్రీకృష్ణుడేమో నవ్వుతూ ఉన్నాడు. అర్జునుడి యొక్క దుఃఖానికి మూల కారణం ఏమిటో తెలుసుకొని, ఆ మూల కారణం అజ్ఞానం అని తెలుసుకొని, ఆ అజ్ఞానం తొలగడానికి ఆత్మజ్ఞానమే సరైనటువంటి మందు అని గ్రహించి ఆ అఖండమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు భగవానుడు. దీనితో మనం ఈ పూర్వ పీఠికని పూర్తి చేశాం. ఇక రేపటి నుంచి మనం చెప్పుకోబోయేటువంటి విషయం అంతా అఖండమైనటువంటి జ్ఞానం, అఖండమైనటువంటి ఆత్మజ్ఞానం. ఇప్పటివరకు ఆడతా పాడతా అక్కడ వ్యవహారాలన్నీ చెప్పుకుంటా ఉన్నాం. ఇక నుంచి అంతా ఆత్మజ్ఞానాన్ని గురించే చెప్పుకుంటాం. ఇదే మానవుడికి కావాల్సింది, ఇదే మానవుడి యొక్క దుఃఖాన్ని తొలగించేటువంటిది. ఈ లోకంలో మానవుల యొక్క దుఃఖం తొలగాలి అని అంటే, శాశ్వతమైనటువంటి ఆనందం ప్రాప్తించాలంటే భగవానుడు శ్రీకృష్ణుడు అన్ని ఉపనిషత్తుల యొక్క సారాన్ని పిండి గీతా జ్ఞానం అనేటువంటి అమృతాన్ని అందించాడు. ఆ అమృతాన్ని గనక త్రాగితే మన దుఃఖాలన్నీ పోతాయి, శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది. కానీ ఈ భగవద్గీత అనేటువంటిది ఒక చేదు మందులాగా భావిస్తూ ఉంటారు అందరూ. మనలాంటి సామాన్యులకి ఒక పట్టాలు అర్థమయ్యేది కాదులేండి భగవద్గీత, అదెవరో పండితులకి, మహాత్ములకి, సన్యాసులకి చెప్పారు అనేటువంటి అపోహతోటి ఉన్నటువంటి వాళ్ళు ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలు ఎలా అర్థమైనయా కాదా అని ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకొని, ఇవి కనుక అర్థమైతే ఇక ముందు చెప్పబోయేటువంటి జ్ఞానం కూడా అర్థమవుద్ది అని ధైర్యం తెచ్చుకొని 1-2 సార్లు వింటూ చదువుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకయ్యా ప్రయత్నం చేయాలి అని అంటే, ఇందులో ఈ భగవద్గీతలో మానవుడు నిత్య జీవితంలో తన యొక్క కర్మల్ని, తను చేసేటువంటి పనుల్ని ఎలా చేయాలో తెలియజెప్పేటువంటి కర్మకాండ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఎలా చేయాలనో, మనం చేసేటువంటి కర్మల్ని ఎలా చేయాలో, ఎలా చేస్తే అది మనం మోక్షానికి దారితీస్తుందో ఆ కర్మకాండను గురించి చెప్పబడి ఉంది. ఇక భగవంతుడి మీద మనస్సును నిలిపి ఎలా భగవంతుడికి దగ్గర కావాలో చెప్పేటువంటి ఉపాసనాకాండ, భక్తికాండ అది ఉంది.
అసలు భగవంతుడు అంటే నాకంటే వేరుగా ఎక్కడో లేడు, ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నింటికీ కూడా చైతన్యాన్ని ఇస్తూ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి, సర్వవ్యాపకంగా ఉండి, స్వయం ప్రకాశకంగా ఉండి, ఆత్మగా ఉన్నటువంటి నేనే ఆ పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అని తెలియజెప్పేటువంటి జ్ఞానకాండ ఉంది. ఈ జ్ఞానాన్ని లేదా ఆత్మజ్ఞానాన్ని లేదా నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి చేయవలసినటువంటి సాధనలకు సంబంధించినటువంటి ధ్యానకాండ ఉంది. పైకి కనిపించకుండా అనేకమైనటువంటి అంతరార్థాలు ఉన్నాయి, అనేక ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి, ఆచరణాత్మకమైనటువంటి సందేశాలు ఉన్నాయి. మానవుడు మాధవుడయ్యేందుకు, నరుడు నారాయణుడయ్యేందుకు, జీవుడు దేవుడయ్యేందుకు కావలసినటువంటి సమస్తము కూడా ఈ భగవద్గీతలో నిక్షిప్తం చేయబడ్డాయి. కాబట్టి భగవానుడు బోధించినటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, వ్యాస మహర్షి గ్రంథస్థం చేసినటువంటి ఈ దివ్య జ్ఞానామృతాన్ని గురలి అమరులై అమృతులై తరించాలి అనేటువంటిది నా ఆకాంక్ష. ఈ అమృతాన్ని పానం చేయండి, జీవితాన్ని నందనవనం చేసుకోండి. ఇది న్యూస్ పేపర్ లాగానో, నవల్ లాగానో, కథల పుస్తకం లాగానో చదివి అవతల పడేసేటువంటి గ్రంథం కాదు. ఎందుకంటే ఈరోజు న్యూస్ పేపర్, రేపటికి వేస్ట్ పేపర్. కానీ ఈ భగవద్గీత అనేటువంటి గ్రంథం అంటే ఎప్పుడు కూడా జాగ్రత్తగా లోపల దాచిపెట్టుకుంటాం, మనం ఒకవేళ చదివినా చదవకపోయినా. ఎందుకంటే ఏమో ఎవడ ఇంకోటి చదువుతాడేమోలే అనేనా దాచిపెడతాం. మన న్యూస్ పేపర్లు మాత్రం నెల అయిపోయిన తర్వాత చిత్తుకాగితలోడికి అందేస్తాం. అందుకని ఇది న్యూస్ పేపర్ లాంటిది కాదు. కాబట్టి వీలైనన్ని సార్లు చదవండి, వీలైనన్ని సార్లు వినండి, మదిలో నిలుపుకోని ఈ జ్ఞానాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు తెలుసుకున్నప్పుడు దీనివల్ల కలగవలసినటువంటి ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి అలాంటి ప్రయోజనాన్ని పొందండి. ఇక్కడి నుంచి గీతా జ్ఞాన బోధ ప్రారంభం కాబోతా ఉన్నది. అది రేపటి నుంచి మనం చెప్పుకుంటాం.